అతను నిలబడమంటే నిలబడతావు, తీసేయమంటే తీసేస్తావు, లేదా అసలు ఇంట్లో కూర్చో అంటే కూర్చుంటావు. అట్లాంటి నువ్వు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడానికి కొంచెమైనా నైతికత ఉండాలి కదా. నీకు అసలు ఆ హక్కు ఉందా? లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారే. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు. అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా, ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అతను కనీసం కొంచెమన్నా బుద్ధి వస్తుందేమోనని. కానీ అసలైనటువంటి దొంగ, అసలైనటువంటి నీచుడు, అసలైనటువంటి నికృష్టపు రాజకీయాలను నడిపినటువంటి వాడు, ప్రజల్ని దోపిడీ చేసినటువంటి వాడు, ప్రజా వ్యవస్థల్ని మొత్తం కూడా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రతిదీ కూడా ప్రక్షాళన చేసుకునేటువంటి పరిస్థితిలో ప్రతి వ్యవస్థ పడింది. న్యాయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉంది. అదేవిధంగా అన్నీ కూడా తేరుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి దొంగ, ఇలాంటి అవినీతి పరుడు, ఇలాంటి ప్రజా వ్యతిరేకి, ముఖ్యంగా పేద వర్గాల వ్యతిరేకమైనటువంటి ఇతను గనక పొరపాటున మళ్ళా ఇతను అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో ఆంధ్ర ప్రజలు కూడా దయచేసి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాను.